కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు, చేసుకోని చెప్పాలి. అడిగితేనే సలహా. అడగడమే మానేశారు, అది చాలా మంచిదమ్మా, అనవసరపు అహంకారానికి పోక. అడగడమే మానేశారు అంటున్నామంటే నీ పెత్తనం ఇంకా కావాలన్నమాట. ఈ పెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు 10 రోజుల్లో, చూసుకో వ్యవహారం. అక్కడ కూడా వంటశాల ఉంది. ఎందుకు ఆ పెత్తనం పని లేక వదలరండి, ఇంకా తెడ్డెట్టు కూర్చుంటారు అక్కడ. ఇంకా వంట తెడ్డు వదలలేని వాడు బీరువా వదులుతారా? తాళాలు ఉంటే సరే ఎందుకు ఇస్తాం, మనం అడగాలి, కష్టపడి సంపాదించాం. అబ్బా వాళ్ళు సంపాదిస్తారు, సంపాదించింది వాళ్ళ కోసం కదా, ఇచ్చేయాలి. ఎందుకు ఉడికి తాళం వేస్తున్నావు ఇక్కడ, ఇచ్చేసి ఏదో చేసు. మా పిల్లాడికి ఏం తెలియదు, తెలుసు నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు, వాడికి నీకే తెలియదు, వాడికి అన్నీ తెలుసు, వాళ్ళ ఆవిడికి తెలుసు. పెట్టుకోమను, అప్పులు పాలవ్వమను, అనుభవించమను. అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి. ఇంకా తాళాలు ఇలా బొడ్లో పెట్టుకుని ఇంకా కూర్చుని ఇలాగ పెత్తనాలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, శరీరం అస్థిరమని తెలుసుండి, వార్ధక్యం వచ్చిందని తెలుసుండి, వస్తుందో కాదు వచ్చిందని తెలుసుండి, మృత్యు వస్తుందని తెలుసుండి మన మనస్సును సిద్ధంగా